హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ కాదు, హార్ట్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. నోటిఫికేషన్లో ఇచ్చిన రోస్టర్ తప్పులను సరిచేసిన తర్వాతే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు గత కొన్ని రోజులుగా ఏపీఎస్సికి మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. శాంతియుతంగా ధర్నాలు కూడా చేశారు. అయితే ఇవేమీ కూడా ఫలించలేదు. ఏపీఎస్సి మొదటి నుంచి చెప్తున్న ప్రకారమే రేపు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరగబోతుంది. ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా కనిపించినప్పటికీ కూడా ఎట్టకేలకు ఏపీఎస్సి మాత్రం పరీక్ష నిర్వహించడానికే ముందుకైతే వెళ్ళింది. దీనికి సంబంధించి తాజా సమాచారం అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 2 పరీక్షలపై ఒక సంచలన ప్రకటన అని చెప్తూ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలపై ఉత్కంఠ వీడింది. షెడ్యూల్ ప్రకారమే రేపు ఎగ్జామ్ యథాతథంగా ఉంటుందని ఏపీఎస్సి అధికారికంగా ప్రకటించింది. పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీఎస్సి సమాధానం ఇచ్చింది అని చెప్పి తాజా సమాచారం అయితే వచ్చింది. ప్రభుత్వం కూడా ఏపీఎస్సికి క్లియర్గా చెప్పింది, రోస్టర్లో తప్పులున్నాయి. హైకోర్టులో కూడా ప్రస్తుతం ఒక కేసు అయితే ఉంది. అది వచ్చే మార్చి 11వ తేదీన మళ్ళీ విచారణకు వస్తుంది. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని చెప్తూ ప్రభుత్వం నుంచి ఏపీఎస్సికి లెటర్ వెళ్ళింది. అయితే ఏపీఎస్సి తాజాగా ఒక కారణం అయితే చూపించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్తూ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష యథాతథంగా నిర్వహిస్తామని ప్రకటన అయితే చేసింది. అభ్యర్థులు ఈరోజు ఏ సమయంలో అయినా సరే పోస్ట్ పోన్కి సంబంధించి ఒక వెబ్ నోట్ రిలీజ్ కావచ్చు అని ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ఏపీఎస్సి మాత్రం సంచలనంగా ఒక ప్రకటన అయితే చేసేసింది. కాబట్టి పరీక్ష ఎవరైతే క్వాలిఫై అయ్యున్నారో ప్రిలిమ్స్లో వాళ్ళు రేపు మెయిన్స్ పరీక్షకి వెళ్లాల్సిందే. ఏదైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే మన ఛానల్లో తెలియచేయడం అయితే జరుగుతుంది. మెయిన్స్ పరీక్ష రాయబోయే వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అయితే మెయిన్స్ పరీక్షకు రోజు ముందు ఇప్పుడు చాలామంది ప్రిపేర్ అవ్వకుండా పోస్ట్ పోన్ కోసం ఎదురు చూస్తూ వచ్చారు. చాలా ఇబ్బందికరమైనటువంటి వార్తగా చెప్పవచ్చు. కానీ ఏం చేయలేని పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడింది. కాబట్టి పరీక్ష రాయబోయే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.